బ్యూటీస్ నార్త్ లో పాగా వేయాలని తహతహలాడుతుంటే అక్కడి లేడీస్ ఇక్కడి ప్రాజెక్టులో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఏ చిన్న ఆఫర్ దొరికినా ఎస్ చెప్పేస్తున్నారు. అయితే బీటౌన్ లో హాట్ బ్యూటీగా ఫోకస్ అయిన ఓ లేడీ మాత్రం పక్కా ప్లాన్ ని అప్లై చేస్తోంది. 2 క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టి ఇక్కడే సెటిల్ అయిపోయే ఆలోచనని షురూ చేసింది. లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని వెంటనే నార్త్ కి షిఫ్ట్ అయింది. యాక్షన్ స్టార్స్ తో జోడీ కట్టి గ్లామర్ డాల్ గా ఫోకస్ అయింది. అదే బ్యూటీకి మైనస్ అయింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేయకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఫోకస్ కాలేదు. తన కాంటెంపరీ హీరోయిన్స్ కృతి సనన్, కియారా అద్వానీ స్టార్ ఇమేజ్ తో బడా ప్రాజెక్టుల్లో ఛాన్స్ అందుకుంటూ ఉంటే దిశ మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. లాస్ట్ 3 years లో చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో మూవీ సెలక్షన్ లో స్ట్రాటజీ మార్చింది. సౌత్ లో 2 భారీ బడ్జెట్ సినిమాలకు ఓకే చెప్పింది. ప్రభాస్ కల్కి 2898 AD లో కీలక పాత్రలో నటిస్తోంది దిశ పటాని. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. దిశ కటౌట్ కి తగ్గట్టే ఇందులో కూడా మంచి పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు నాగశ్విన్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కంగువా సినిమాతో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది దిశా పటాని. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో దిశా పటాని కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే దీపావళికి ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తానికి 900 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 2 సినిమాలు హిట్ అయితే దిశా పటానికి ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. అందుకే కల్కి కంగువాపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.